సిటీ కేబుల్. ఇక చిలకవాగు ప్రక్షాళన అసాధ్యమా? తాండూరు పట్టణంలో ఒక్క వర్షానికి కొన్ని కాలనీలు వరద నీటితో జలమయం అయిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వెంటనే అధికారులతో ఈ నెల జూలై 1 సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. నాలాలపై ఉన్న నిర్మాణాలను వెంటనే తొలగించేలా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గౌరవ అధికారులకు కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, ఇరిగేషన్ వాళ్ళందరూ కూడా సమైక్యంతో నిన్న జరిగినటువంటి భారీ వర్షానికి తాండూరులో అన్ని వార్డ్స్లందు కూడా నీళ్లు నిలిచిపోవడం, తాండూరు జనాలకందరూ కూడా ఇబ్బంది కలగడం, దగ్గరుండి రాత్రి చూసి ఆ విధంగా దాంట్లోకి ఏ విధంగా అయితే డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ చేయాలా, ఎన్నో రోజుల నుంచి నాలలు కబ్జాలకు గురైనటువంటి నాలను ఏ విధంగా చేయాలని చెప్పి ఈరోజు అధికారులతో కానివ్వండి, మా కౌన్సిలర్లతో అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సమన్వయంతో ముందుకెళ్ళాలా, ముఖ్యంగా తాండూరు ప్రజల సహకారం ఖచ్చితంగా మనకు అవసరం. వారందరి సహాయ సహకారాలతో ఈరోజు అక్రూజ్ ఏదైతే కబ్జాలకు గురైనటువంటి నాలాలు ఉన్నాయో అది చేయడానికి తాండూరు ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలా. దానికి పత్రికా విలేకరులు కూడా ముందుండి సహకరించవలసిన అవసరం ఉన్నది. మీ అందరి సహకారంతో మనం ఏదైతే ప్రజలు మన పైన విశ్వాసం నుంచి మనం ఏ విధంగా అయితే గెలిపించారో వాళ్ళ విశ్వాసం ఈరోజు మనం చూడవలసిన అవసరం ఉంది. నాలలని ఖచ్చితంగా ఎవరైతే కబ్జా గురైనో పత్రికా విలేకరుల సహకారంతో ముందు మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఎందుకంటే జనాలకు ఇబ్బందికరంగా ఉంది. ఒక చిన్న వర్షం పడితేనే ఈరోజు ఏ విధంగా అయితే రాత్రి మనం జరిగినటువంటి సంఘటన ఉన్నదో మళ్ళీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీరందరూ కూడా సహకరించి మా అధికారులందరూ కూడా ఈరోజే ఫీల్డ్లకి వెళ్తూ ఉన్నారు. ఏదైతే మీరు కబ్జాలకు గురైనటువంటి ఆ నాళాలు ఎక్కడైతే మనకు క్లోజ్ అయిపోయినాయో దాన్ని అంతా కూడా ఓపెన్ చేయడానికి సమైక్యతతో ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, మన కౌన్సిలర్లు కానివ్వండి, చైర్మన్ అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళిపోయి అన్నీ కూడా ఓపెన్ చేసుకోవడానికి, వాటర్ వేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మీరంతా కూడా సహకరించాలి. గత ఒక 20-30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, అది ఎప్పుడో 30-40 సంవత్సరాలు 40,000 పాపులేషన్కు తగ్గటువంటి మాస్టర్ ప్లాన్తో తాండూరులో డ్రైనేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 1,00,000 పాపులేషన్ కానివ్వండి, ఒక 80,000 మంది ఓటర్స్ కానివ్వండి ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి డ్రైనేజ్కు చాలా సిస్టమ్ అయిపోయింది. వాటర్ ఎక్కువ వెళ్ళిపోతుంది కనుక ఏ చిన్న వర్షం పడ్డ ముంపుకు గురవుతా ఉన్నాయి వార్డ్స్ కొన్ని. దాంతోపాటు ఈ తాండూరులో పాలిష్ యూనిట్స్ నందుకు కూడా వాళ్ళ దగ్గర ఆ పాలిష్ యూనిట్స్ వచ్చినటువంటి ఆ శుద్ధ కానివ్వండి అవన్నీ కూడా వాళ్ళకు ఒక సిస్టమ్ లేకుండా అక్కడనే వేయడం, దాంట్లో కూడా కొంత ఇబ్బంది అవుతుంది. నేను ఆ పాలిష్ యూనిట్స్ యజమానులకు కూడా దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా సహకరించి ఎక్కడైతే నాళాలు మీరు అక్కడైతే మట్టి కానివ్వండి, శుద్ధ కానివ్వండి మీరు అక్కడ వేస్తూ ఉన్నారో మీరు ఈ 4 రోజులు మాకు సహకరించి ఆ శుద్ధ కూడా మీరు ఆ నాళాలు ఓపెన్ చేసే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి పత్రికా ముఖంగా మీరు కూడా విన్నవిస్తూ ఉన్నాను. దయచేసి తాండూరు ప్రజలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మా ప్రజాప్రతినిధులు కూడా అందరూ సహకరించి ఈ నాళాలు ఓపెన్ చేసేందుకు మీ సంపూర్ణ సహకారం కావాలి. అందరం కలిసి తాండూరుని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనం తీసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన తాండూరు ప్రజలకు ఒక చక్కటి ఉదయం నుంచి డిస్కషన్ చేసి ఈరోజు తాండూరు నాళాలు ఏ విధంగా అయితే ఓపెన్ చేయాలని చెప్పి సహకరించినటువంటి అధికారులకు కానివ్వండి, కౌన్సిలర్లకు కానివ్వండి, దీనికి సహకరించినటువంటి పత్రికా విలేకరులకు కానివ్వండి అందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఎమ్మెల్యే ఆదేశాలతో చిలకవాగు నాలాలపై ఆక్రమణలు జరిగిన ప్రాంతాలను జూలై 2 మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా అధికారులతో కలిసి పరిశీలించారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్ సర్వేయర్లతో చిలకవాగు నాలాల ఆక్రమిత ప్రాంతాలను పరిశీలించారు. ఏ ప్రాంతాలలో సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. 2-3 రోజుల్లో నాలాల ఆక్రమణ అడ్డులను తొలగించేందుకు యాక్షన్ ప్లాన్ ప్రారంభిస్తామని కూడా తెలిపారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, రెవెన్యూ అధికారులు పనులను పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం. ఏదైతే మొన్న
కురిసిన వర్షాలకి మన తాండూరులో ఉన్నటువంటి లోతట్టు ఏరియాస్ కానీ లోతట్టు ప్రాంతాలు కానీ అన్నీ నీటిమయం కావడం జరిగింది. అదే వీటన్నిటిని చూసి గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న సమీక్షా సమావేశం ఆల్ డిపార్ట్మెంట్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా మేము ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఏదైతే చిల్కవాగు నాలాది కానీ మన వాటర్ ఎక్కడి నుంచి అవుట్లెట్ ఉంది, ఎక్కడి వరకు వెళ్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మేము ఆర్ఎంబి డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ స్టాఫ్, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మన ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అని చెప్పేసి ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ మెయిన్ వచ్చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ చిల్కవాగు నాలా క్లియర్ కావాలంటే రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ నుంచి అక్కడ నుంచి వచ్చే వాటర్ మొత్తం చిల్కవాగు వరకు క్లియర్ ఉండాలనే ఉద్దేశంతో మేము లోపల వరకు వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ఏదైతే మన రాజీవ్ కాలనీలో ఉన్నటువంటి ఏరియాలో ఆ చిలకవాగు క్లియరెన్స్ కావాలంటే గంగమ్మ కాలువ, సీజన్ కుంట, తుమ్మల కుంట వీటన్నిటిని క్లియర్ చేస్తూ అక్కడ చిలకవాగు వరకు పోతే ఆ ఏరియా అనేది క్లియర్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే ఇది క్లియర్ చేస్తామో తాండూరులో ఉన్నటువంటి సగం డ్రైనేజ్ వాటర్ది కానీ ఇళ్లలోకి కానీ ఏరియాలకు వచ్చే వాటర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి ఈ రేపు డేట్లో మేము వీటిని అంటే నార్మల్గా ఫస్ట్ మేము ఎట్లా అయితే దీని ఫ్లోటింగ్ ఉంటుంది, ఎట్లా క్లియర్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు అందరం వెళ్ళి చూసినాము. రేపు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కాలువలు ఇది క్లియర్ చేసినప్పుడు మన అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఖచ్చితంగా దీన్ని సహకరించాలి. ఎందుకంటే ఎవరొక్కరు అబ్జెక్షన్ చేసినా వీటిని మనం క్లియర్ చేయలేకపోతాము. ఎందుకంటే హైదరాబాద్ రోడ్లో కూడా చూస్తున్నాము, అక్కడి నుంచి వెళ్ళాలన్నా ప్రతి వెహికల్ మన కారు కూడా మునిగేంత నీళ్ళు వస్తున్నాయి. వీటన్నిటికీ 4 కల్వర్ట్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్ రోడ్లో. ఒకటేమో నేషనల్ గార్డెన్ దగ్గర ఒకటేమో మన బీజేపీ ఆఫీస్ దగ్గర ఒకటేమో హాజీబాయి గారి పెట్రోల్ బంక్ దగ్గర ఇవన్నిటిని నాలాలు క్లియర్ చేస్తే ఖచ్చితంగా అది కూడా ఈ వాటర్ అక్కడ ఏరియాలో హైదరాబాద్ రోడ్లో ఆగే నీళ్ళు కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే ఈ చిల్కవాగు సమస్య తీరుస్తే సాయిపూర్ ఏరియా కానీ కుంటలో కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ కూడా ఎక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా పోతాయనే ఉద్దేశంతో ఇది ఈరోజు చూడడం జరిగింది. అలాగే ఈ స్ట్రీమ్ వాటర్ డ్రైన్ కోసము 16 crores ఆల్రెడీ డిపిఆర్ కూడా ప్రిపేర్ అయింది. గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అతి త్వరలో దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇది ఒక పర్మనెంట్ స్ట్రక్చర్. ఈ డ్రైన్ అయిపోతే పర్మనెంట్ స్ట్రక్చర్లో వాటర్ ప్రాబ్లం కూడా తాండూరులో ఉండదు. అలాగే ఇక్కడ 4 ఏరియాస్ నుంచి వచ్చేది ఏదైతే మల్రెడ్డిపల్లి కానీ, శివాజీ చౌక్ కానీ, అక్కడ ఉన్నటువంటి సిసిఐ కాలనీ కానీ ఆ వాటర్కి కూడా సమస్య ఏంటంటే అక్కడ నుంచి వచ్చే వాటర్ మన గొల్ల చెరువులో కలవాలి. అక్కడ కూడా మన బాలాజీ నగర్ నుంచి వచ్చే కల్వర్ట్ అది కూడా క్లోజ్ చేసేసి అక్కడ కూడా నాలా మూయడం జరిగింది. దాన్ని అన్నీ క్లియర్ చేస్తే ఆ ఏరియాలో కూడా వాటర్ ప్రాబ్లం ఉండదు. అది కూడా రేపు అక్కడ జేసీబీలు ఇటాచీలు అది అక్కడ కూడా పెట్టి అది చిల్కవాగు వరకు కూడా అక్కడ కూడా క్లియర్ చేస్తాము. వీటన్నిటికీ ఎక్కడైనా ఇబ్బందిగా ఎవరైనా పబ్లిక్ కానీ ఎవరిదైనా ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా దీనికి సహకరించాలి. అలాగే ఈరోజు వచ్చినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, మా మున్సిపల్ డిపార్ట్మెంట్కి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఇది క్లియర్ అయ్యే వరకు మీరందరూ సహకరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జూలై 3న భారీ యంత్రం హిటాచీ సహాయంతో కూడుకుపోయిన మట్టిని తొలగించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న చిలకవాగు పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు బంటు వేణు మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని, అందులో భాగంగానే చిలకవాగు ఆక్రమణ ప్రాంతాన్ని తొలగిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలోని రైతులు కూడా ఈ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట మేము ఉండి మా యొక్క పూర్తి మద్దతు తెలుపుతామని కూడా తెలిపారు. ఆ ప్రాంత రైతులు మాట్లాడుతూ దౌర్జన్యంగా కొందరు నాలాని కబ్జా చేసి పెద్ద భవనాలను కట్టారని, వాటిని తొలగించాలని, నాడు దౌర్జన్యం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3-4 రోజులుగా సాఫీగా కొనసాగిన చిలకవాగు పూడికతీత పాత నాల దిశ ప్రకారం తవ్వాలని, చిలకవాగు నాల ఒకవైపు ప్రస్తుతం దిశను మార్చి ఇంకోవైపు తవ్వడం తగదని జూలై 4న బీజేపీ నాయకులు అధికారులను డిమాండ్
చేశారు. చిలకవాగు ప్రారంభ నాల దగ్గరికి వెళ్లి దిశను మార్చడం సబబు కాదని, పాత నాల అసలైన మార్గంలోనే తవ్వాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో సర్వే చేసి పాత నాల స్థలంలోనే తవ్వకాలను జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లి అడ్డుకున్న విషయాన్ని తెలుసుకున్న తాండూరు ఎస్ఐ కాశీనాథ్, ఎస్ఐ విఠలరెడ్డి, R&B DE శ్రీనివాస్, యాలల MRO తదితరులు బీజేపీ నాయకులకు చిలకవాగు నాలా సర్వే నిర్వహించిన అనంతరమే త్రవ్వకాలను చేపడతామని బీజేపీ నాయకులకు అధికారులు హామీ ఇచ్చారు. ఈరోజు ఇక్కడ మొన్న పడ్డ వర్షాలకు షాయిపూర్లో 9, 10, 11, 12, 13, 20 వార్డులలో వాటర్ మొత్తం ఫుల్ జామ్ అయింది. దానికి కారణం ఏందని చెప్పి మన ఎమ్మెల్యే గారు మన అందరు ఆఫీసర్లను పిలిచి రివ్యూ పెట్టి దానికోసం అడిగిండు. నిన్న కూడా మొత్తం అందరు ఆఫీసర్లు వచ్చి, ఆల్ డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ మొత్తం సర్వే చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొందరు ఇక్కడ కుంటలో చిలకవాగు వెళ్ళే రూట్లో కొంతమంది శిల్పావరం మట్టి చేసి మోయడం జరిగింది. దాన్ని ఇప్పుడు తీయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరు అక్రమాలకు పాల్పడ్డా, కబ్జాలకు పాల్పడ్డా ఎమ్మెల్యే గారు సహించలేదని చెప్పేసిండ్రు. కాబట్టి ఈ యొక్క చిలకవాగు అనేది తీయడం ద్వారా షాయిపూర్లు కానీ ఇంకెక్కడ కానీ వాటర్ జామ్ కాకుండా ఉంటుంది. దానికి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా తక్షణమే స్పందించి లేట్ చేయకుండా ఎంబడే పని చాలు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి అక్రమాలు కానీ ఇలాంటి కబ్జాలు కానీ చేసేవారు ఇప్పటి అవన్నీ చేయొద్దు. ఎవరు కబ్జాలు చేసినా ఆ ల్యాండ్ చిలకవాగులు ఎవరు ఉన్నా వాళ్ళందరికీ ఇలాగే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చెప్పి ఈ సభకు తెలియజేస్తుంది. ఇక ఇది నేల మొత్తం ఆడ దగ్గరికి చిలకాకు కలుస్తుంది. ఇది చిలకా కలిసి ఇతను ఆదిపై నేల ఊడిచి శుద్ధ అది ఊసేటప్పుడే మేము ఈ 5 ఏండ్లు కింద 6 ఏండ్ల కిందనే చెప్పినాము. ఇది శుద్ధ ఉడవకు 6 మూరలు ఉన్నాయి, వాడకాలకి ఇబ్బంది అయితే నీళ్ళకి అయితే ఆ నీళ్ళు శుద్ధ ఇల్లు అది కట్టిండు. కట్టకాలి ఈ నీళ్ళు ఇక్కడ వదిలిపోతున్నాయి. ఆ దౌర్జన్యం సెల్లకి వెళ్ళి కాలువ తీసిండు. అక్కడ వెళ్ళిపోయి ఆడ అడ్డమైంది. అవతల కాపాటు 6 మూరల కింద ఏం చేసిండు, ఇండ్లు కట్టించిండు అమ్ముకొని, ప్లాట్ చేసి అమ్ముకున్నాడు. ఇప్పుడు నీళ్లు ఓనికి ఇబ్బంది అవుతున్నాయి, వాటర్ ఓనికి ఇబ్బంది. ఇక్కడ పోయి ప్లాట్ వాళ్ళకంతా ఇబ్బంది అయినాయి. అతను చేసింది ఈడ కాలువ వడగొట్టిండు. నీళ్ళు ఎప్పటికి ఇదే తోవ. ఇది మేము ఎన్నో ఏండ్ల కింద 100 ఏండ్ల కింద మాట ఇది నాలా ఉండదు. చిల్కా కలుస్తుంది. ఈ ముంగల పోతే చిల్కా కలుస్తుంది, నాలా ఉండదు. ఎట్లా నేల ఉండదో అట్లనే నేల తీయాలి. ఇవి వేరేగా తీస్తామంటే మేమైతే తీయనీయము. నేల ఉండదు. ఆ ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ సీసీ రోడ్ వేసిండు. సీసీ రోడ్ వేస్తే సీసీ రోడ్కి వెళ్ళి తీస్తే ఆ నేల ముంగలకి కలుస్తుంది, చిల్కా కలుస్తుంది. ఇట్లా తీస్తామంటే మేము తీయనీయం. ఎట్లా ఉండదో అట్లనే కావాలి. వేరేగా అంటే మాకు కుదరదు. నక్షలు ఎట్లా ఉంటే అట్లా చేయండి. రెండు కూడా నిర్మాణం చేసుకుని ప్రారంభోత్సవం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా కూడా చాలా వార్డ్స్లలో మాకు బిల్డింగ్స్ లేవంటే అన్నింటిలో కూడా ఇక్కడ ఏ తాండూరు నియోజకవర్గం తాండూరు టౌన్లో ఎక్కడైతే ఏ వార్డ్స్లో అయితే బిల్డింగ్స్ లేవో అన్నింటినీ కూడా దిశల వారిగా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, మా వాట్సాప్లో కూడా తెలియజేసుకుంటూ, తాండూరులో గత 30-40 సంవత్సరాల నుంచి కూడా నాలలు ఎప్పుడో దాదాపు 20-30 వేల మందికే దాన్ని పాపులేషన్కే నాలలు నిర్మించడం జరిగింది గతంలో. ఆ తర్వాత దాన్ని మళ్ళీ కూడా పట్టించుకున్నటువంటి నాథుడే లేదు. మళ్ళీ నిన్నటి నుంచి మా గౌరవ చైర్పర్సన్ కానివ్వండి, మా కౌన్సిలర్లు కానివ్వండి, టౌన్ ప్రజలందరూ కూడా కలిసి నాలలందరూ కూడా చిలకవాగు ఎక్కడి నుంచి అవుతుందో దాన్ని అంతా కూడా క్లీన్ చేసి కొంతమంది ఆక్రమితలకు గురైన కానీ వాళ్ళు ముందలుండి దాని అంతా కూడా నిర్మాణం అంతా క్లీన్ చేసి చిలకవాగు కూడా దాదాపు ఒక 16 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎంబడే టెండర్లు పెట్టి చిలకవాగుని కంప్లీట్ చేసి పునర్నిర్మాణం చేసి తాండూరులో ఎంత వర్షం వచ్చినా ఈ గత 2-3 వర్షాలకు చూసినాం. ఏ కొద్ది వర్షం వచ్చినా జలమయం అయిపోయి అన్ని ఇండ్లకు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ నీళ్లు రాకుండా నెక్స్ట్ వర్షాకాలం కల్లా తప్పకుండా అరికట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా కూడా దాంతోపాటు ఇంకా తాండూరులో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అవి కూడా దశలవారీగా కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. జై అధికారులకు వీళ్ళకందరికి తెలియజేయనది ఏమనగా, మీరు రాను అటు సైడ్ పోతురు, పొలాల సైడ్ పోతురు. వీళ్ళేమో కబ్జాల సైడ్ దగ్గరికి పోతలేరు.
వాళ్ళు వచ్చి ఆపేసరికి మళ్ళీ ఇడికి కొద్దిగా డైవర్ట్ చేసేసారు. మీరు వెనక్కి కూడా చూపించవచ్చు, అట్లా సీదా వచ్చేది దాన్ని అటు సైడ్ తీసుకోవద్దు. కాబట్టి మేము అందరికీ ఒకటే ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి స్పెషల్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ మీరు మంచి పనులకు మేము గుట్టకాడికి ఎట్లా వచ్చింది, పట్ట ఉండలు వచ్చారు, మనం పోవడం తప్పకుండా బండ్ల పాటు ఉండేనా లేదా మీరు తీస్తున్నది కరెక్టేనా లేకపోతే ఎక్కువ జీవితాలకున్నదా? అక్కడ జరుగుతున్నది సీదా పోవాలి కదా. సీదా మొత్తం మీద ఆక్యుపై చేసి ఉన్నది కదా, ఆక్యుపై చేసింది ఎవరు అడుగుతలేరు. నడి రోడ్ల ఆర్మోర్ ఉన్నాయి, నడి రోడ్ల నాలుగు రింగులు ఉన్నాయి, దాని మోర్లు అవి పైప్ లైన్ ఉన్నది. ఆ పైప్ లైన్ మీద రాత్రి రోడ్ వేసి పడేసారు దాన్ని కబ్జా చేయడానికి. అవి మూసేసిరా మళ్ళీ కొత్త బోర్లు ఉట్టించారు. దాని కింద వెళ్తాయి కదా అవన్నీ, అది చెప్పండి. పెట్రోల్ పంపు జర ఇసంతకు ఉంటాయి సార్, ఆర్మోర్ అని పేరు ఉన్నది. మొత్తం మేము చిన్నగా ఉన్నప్పుడే ఉన్నది అక్కడికి వెళ్ళి. అవి మూసేసి ఇక్కడ మళ్ళీ కొత్త మోర్లు ఉట్టిపించారు. ఆ రోడ్ కింద ఆల్రెడీ ఉంటాయి, ఇప్పటికి ఉంటాయి. పట్టభూమి అని చెప్పేసి అది పుడిసి ఇక్కడ మీనికి జరిపి మళ్ళీ వేరే మోర్లు సర్వే నెంబర్ ఎంత? ఇది 52 వాళ్ళ తరఫున మనం మాకు ఎవరు చట్టానికి ఎవరు చుట్టం ఎవరు చుట్టం కాదు, నువ్వు కాదు నేను కాదు, సొంత కొడుకైనా చుట్టం కాదు. మనం నిలబడ సరే నంబర్ 52 అవును, దానికి ఆనుకోని ఉంది 53 పట్టా నంబరు. అవును, పట్టా నంబర్లో ఆయన కడుతున్నాడని అలిగేషన్స్ వస్తే ఇరిగేషన్ వాళ్ళకు ఏడీ సర్వే ఇక్కడ రామరెడ్డి సార్ వాళ్ళకి పిలిపించి జాయింట్ సర్వే చేయించాను. నేనున్న స్పాట్లో సర్వే చేయిస్తే ఏదైతే పిల్లర్ కట్టిందో పట్టా ల్యాండ్లో ఉంది, కాకపోతే బఫర్ జోన్లో ఉంది. ఎవ్రీ కాలువ విడ్త్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది. కాలువ విడ్త్ 5 మీటర్లు ఉందనుకో, ఇటువైపు 3 మీటర్లు, ఇటువైపు 3 మీటర్ బఫర్ జోన్ ఉంటుంది. పట్టా నెంబర్ ఉండని గవర్నమెంట్ ఉండని అందులో ఎలాంటి కన్స్ట్రక్షన్ గ్రీనరీ డెవలప్ చేసుకోవాలి. ఆ పిల్లర్ వరకు పట్టా నెంబర్ వస్తుంది, అయినా కూడా కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఎందుకంటే బఫర్ జోన్ తగులుతుంది, దానికి కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఈ నాలా డైవర్ట్ చేసినది ఇప్పుడు చేసింది డైవర్షన్ కాదు, అది నాలా ఎప్పుడూ చేసుకొని ఉన్నారు. ఎప్పుడు చేసుకున్నారు, అప్పుడు ఏమంటే ఎలాంటి అనుమతులు ఇచ్చిర్రా, ఇవ్వలేదా? అనుమతులతో ఉంటే దానికి మనం ఏం చేయలేము. ఫర్దర్గా ఏదైనా ఉంటే నోటీసెస్ ఇచ్చి మాట్లాడు. నేను నోటీసెస్ ఇచ్చిన, నేను ఇచ్చినాను వచ్చాక. ఒకవేళ అనుమతులు లేదనుకోండి, దానికి మనం చర్య తీసుకోవచ్చు. తీసుకున్నాం, నోటీసెస్ ఇచ్చిన, కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి ఆపినంత వరకు. ఈ మనం కాలువ అంటే మనం విడితే ఎంత ఉందో చూసుకొని మనం క్లియర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కాదు అక్కడ ఉంది కాలువ అంటే అది దానికి మనం ఏం చేయలేదు. ఇక్కడున్న కాలువ క్లియర్ చేసుకోవచ్చు రోడ్డు దాకా. ఇప్పుడు ఉంది కదా కల్వడి బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ వరకు మనం బాగా ఏమంటున్నాం సార్, అది పాత బ్రిడ్జ్ కాదు. పాత బ్రిడ్జ్ ఏడు ఉంది తెలుసా, ఆ రోడ్ కింద ఉన్నది. ఇప్పుడు అయింది కాదు కదా అది, అప్పుడు అయింది కదా, ఎప్పుడు 5-6 ఏళ్ళ అతను చేసేది బ్రిడ్జ్ కట్టి 4-5 years మాట్లాడు తెలియకుండా సర్వేరే చెప్పాలి. సర్వే చెప్పేసి దాని ప్రకారం ఆ బౌండరీస్ ఇరిగేషన్ది ఆర్ఎండ్బి అన్నీ ఆర్ఎండ్బి అంటే మాకు ఈజీ, అన్నీ క్లియర్ అయిపోతాయి. క్లియర్ అయిపోతుంది. ఇది అక్కడ వరకు రావాలి కదా, ఈ పరిధి వరకు రావాలి. మీరు ఇరిగేషన్ ఆఫీసర్ ర్యాంక్ మరి మెయిన్ ఇరిగేషన్ సర్వేయర్ గారు ఇద్దరైతే అనవసరంగా కొంతమంది అంతా వేస్ట్ కదా. ఎట్లా పోతుంది కానీ ఐడియా ఉంది, ఐడియా ఉంటాయి కదా. లేదు సార్, ఇప్పుడు కాలు పెట్టుకుంటారు, నీళ్ళు ఒక్కోసారి అటుకు వస్తుంది, ఇటుకు వస్తుంది. జర మెత్త మట్టింది అనుకో, అటుకు కోసుకుంటూ
అదే అదే ఆ బౌండరీస్ అనేది మరి అది పెట్టుకుంటే తెలుస్తుంది కదా, సర్వే చేసి బౌండరీస్ పెట్టుకుంటే తెలుస్తుంది. ఈ ప్లాట్లు ఉంటాయి కదా, ప్లాట్లు ఎవరు ఉన్న కాలువను తీయకుండా మళ్ళీ వచ్చి ఆపిండి అంటే కూడా వీళ్ళు ఉన్న సైడ్ తీయకుండా మళ్ళీ ఇటు సైడ్ వస్తున్నారు. ఇటు సైడ్ ఆల్రెడీ బండ్ల పాట ఉండేనంట, ఆ బండ్ల పాట బండ్లన్నీ పోతుంది కాలువ ఉండగా కూడా. అయితే అక్కడ మనకు ఏదైతే రూమ్ కనిపిస్తుందో, ఆ బిల్డింగ్ కనిపిస్తుందో, మనకు పెట్రోల్ పంప్ ఉందో, అక్కడ పాత కాలువ ఉండేనంట. ఆ పాత కాలువని అంతా కూడా కబ్జా చేసి ఇప్పుడు ఆ ప్లాటింగ్ కానీ, ఆ పెట్రోల్ పంప్ కానీ, బిల్డింగ్ కానీ ఇదంతా కూడా కబ్జాలో ఉన్నది. దయచేసి అధికారులందరూ ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఆర్ఎండ్బి వాళ్ళు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరు కలిసి, చైర్మన్ వీళ్ళందరూ కలిసి ఎవరికి కూడా తలగకుండా మంచి సర్వే చేసి ఏ విధంగా నాలా ఉండేనో ఆ విధంగా తీస్తే ఇప్పుడు తాండూరులో మనకు సాయిపూర్ కానీ, కింద కుంట కానీ ఇవన్నీ కూడా మునిగే స్థాయికి వచ్చిందంటే దీనికి ఒకరే ఒక కారణము. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎంఐఎం అధినేత, ఏం పేరైన పేరు హాది, మొత్తం బిల్డింగ్ అంతా ఇవన్నీ ఇప్పటికి పిల్లర్లు కూడా అప్పుడు వచ్చిన ఆడియో కూడా ఆపేసిండు. ఆయన సర్వే ప్రకారం వీళ్ళు పోతారా, వీళ్ళు సర్వే చేసి పాతి దీన్ని తీసుకుపోతారా, ఎవరికి కూడా తలొగ్గద్దని చెప్తున్నాను. ఇక్కడ ఏవైతే ఆ హాస్టల్ కానీ, మన లైమ్ స్టోన్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో అది కానీ, ఇవన్నీ కూడా వీళ్ళు చిన్న ఉన్నప్పుడు లేవు. వీళ్ళు చిన్న ఉన్నప్పుడు లేవు. మేము చిన్న ఉన్నప్పుడు కూడా చూసినాం, మేము కూడా చిన్న, మనం అందరం కూడా చిన్న ఉన్నప్పుడు చూసిందే ఉంది. ఆ కాలువ ఏ విధంగా పోయిందో. కాలువలు ఎప్పుడు కూడా ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కాలువలే మాత్రం, ఇవి ఎవరో మనుషులు చేసినటువంటి కాలువలు కావు, అవునా కదా. ఇవి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆ గుట్టలు కొండలపై నుంచి ఆ వరద నీరు ప్రకృతి సహజ సిద్ధంగా మాత్రం ఏర్పడినటువంటి కాలువ ఇది. అటువంటి కాలువని పూడి చేసి కబ్జాలకు గురి చేసి మరి ఒక్క వ్యక్తి కోసం మనం అందరం కూడా ఇంత వేల మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది సరికాదు. అధికారులు ముందు దృష్టి పెట్టుకోవాలి. ఆడు ఎంత తిస్మార్గా ఉండని ఖచ్చితంగా అది గతంలో వెనకటికి అంటే పాత రోజుల్లో ఏ విధంగా అయితే కాలువ పోయిందో అదే విధంగా కాలువని ఖచ్చితంగా తీసుకుపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ పరిస్థితి ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో నీళ్లు, ఆ సాయిపూర్ 5-6 వార్డులు మొత్తం కూడా ఆ ఇళ్లకు మొత్తం నీళ్లు చేరి మొన్న పడినటువంటి వర్షాలకు ఘోరమైన పరిస్థితి. ఇళ్ళకి నడుములలోకి వాటర్. బ్లాక్ చేసినందుకే హైదరాబాద్ రోడ్ మొత్తం మునిగిపోతున్నది. హైదరాబాద్ రోడ్ లో మీరు గతంలో చూసినారు, ఆ డివైడర్ మధ్యలో కడితే ఎట్లయితే చెరువు ఆనకట్టలు దిగుతాయో ఆ వర్షపు ప్రెషర్ కి తట్టుకోలేక ఆనకట్టు దాని పైకి వెళ్ళి దాడుతున్నట్టు 5 ఫీట్ల నడుము, అంటే 5 ఫీట్లకు పైకి ఉన్నటువంటి ఆ డివైడర్ దాటి నీళ్లు వస్తున్నాయి. వరద అంటే అర్థం చేసుకోవాలి. మనం ప్రజలను ఇబ్బందికరంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. భారतीय जनता पार्टी जैसा इन लोग जितना उनको मालूम था हमारे भी नहीं मालूम. हम भी बचपन देख रहे वो कलवट जो पाइपा जो नाली था, जो नाला वहाँ है उसके बीच में हम बोल रहे अभी है उसके बीच में निकालो बोल के नहीं बोल रहे, उसके बीच में ये जो है ये सही करो बोल के बोल रहे. अभी ये रायता ये जो कहता है ना सर, इनको डिस्टर्ब मत करो. जो बोल रहे हैं ना हिंदी मिलके जाके वो नाली तक क्लियर करेंगे करो मगर सर అన్ని క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోతుంది. మేము మాది షాయిపూరు, మాది ఇక్కడనే పొలం ఉంటుంది. మా పొలం పక్క నుంచే కాలువ వెళ్తుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఎడ్ల బండ్ల మీద వచ్చినాము. ఈ చేనుకు వచ్చినప్పుడు ఈ కాలువ ఆల్రెడీ ఇక్కడ రోడ్డు కాడికి వెళ్ళి మన షాయిపూరు పక్కలకి వెళ్ళి నలంద స్కూల్ కిందికి వెళ్ళి వాడికి వెళ్ళిపోతుంది. ఈ కాలువ వెళ్ళిపోతుంది. అయితే కొన్ని రోజుల క్రితము ఈ రోడ్డు పడేటప్పుడు మొత్తం కాలువ మూసేసి కబ్జా చేసుకొని ఈ మొత్తం ఈ రోడ్డుకి వెళ్ళి అవతల కాలువనే కనిపిస్తలేదు. అసలు మొత్తం ఫ్లాట్లు అయిపోయినాయి, కబ్జాలు అయిపోయినాయి. ఇప్పుడు గాన ఈ కాలువ తీస్తున్నారంటే ఈ కాలువ తూతు మంత్రంగానే తీస్తున్నారు. కరెక్ట్ సర్వే లేదు. ఇప్పుడు యువతల సైడు ఇప్పుడు
ప్రకృతి పరంగా వచ్చిన కాలువకు ఉసుక కింద ఆల్రెడీ ఉసుక వెళ్తున్నది, కింద యువతల మన్ను తీస్తున్నారు కానీ యువతల ఉసుక తీస్తలేరు. ఉసుకున్న కాడికి తీయండి అంటే కానీ అధికారులు వినటం లేదు. కాలువ వారితో ఏముంటుంది, ఇసుకనే ఉంటుంది, బుర్జా ఉంటుంది, చేనులో తీస్తే బుర్జా. కాబట్టి దాని ప్రకారం సర్వే చేసి అధికారులు రైతులకు మేలు చేయాల్సిందిగా కోరుతున్నాం. పాత సాయిపూర్ వాళ్ళు, కోకట వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నదేమో ఇక్కడికి వెళ్ళిపోతుందని ఇవతలకి వెళ్ళి కన్స్ట్రక్షన్ అంతానేమో అది ఆక్యుపై చేసుకున్నాక కూడా దాన్ని ముడతలేరు వాళ్ళు. ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు వెనకటి నుండి ఇట్లకెంచి బాట ఉండేది. ఆ బాటకెంచి పోయి పొలాలలో పనులు చేసుకునుకోము మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుండే. ఇప్పుడు ఈ విధంగా తీస్తే రైతులకు అన్యాయం జరుగుతుంది, ముందల ఉన్న కాలనీ వాసులకు ఇబ్బందిగా ఉంటుంది. కనుక వెంటనే అధికారులు స్పందించి దాని పద్ధతి ప్రకారం తీయాలని కోరుకుంటున్నాం. ఎట్లా వచ్చింది? బండ్ల పాటు ఉండినా లేదా వీళ్ళు తీస్తున్నది కరెక్టేనా లేకపోతే ఇంకొంచెం యువతలుకున్నదా? జరుగుతున్నది సీదా మొత్తం ఆక్యుపై చేసి ఉన్నది. అది ఆక్యుపై చేసింది ఎవరు అడుగుతలేరు. నడి రోడ్ల ఆర్మూర్ ఉన్నాయి, నడి రోడ్ల ఆయన కొన్నది 1 ఎకరా కదా, 1 ఎకరా కానీ ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా? 1 ఎకరా ఇసి పెట్టి తత్తి మీద ఎంత భూమి మిగులుతుందో అది నాలా ఆయన సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. మాట్లాడి మొత్తం ఉంది. దీని ప్రకారమే ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ ప్రతి ఒక్కరు దీని ప్రకారమే తీసుకుపోవాలి. ఎవరో ప్లాట్లకు పోతున్నది, ఎవరో ప్లాట్లకి వెళ్ళి అది ఏం లేదు. ఏవైతే కబ్జాలు చేసిందో ఖచ్చితంగా అవన్నీ తొలగించాలి. దీని ప్రకారమే ఆ టీపర్ కూడా మీకు ఇస్తాను నేను, అది కూడా పేపర్ లేను, అదే దాని ప్రకారం ఈ కాలువ నిర్మాణం జరగాలి. ఎంతో ఆశయంతో ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించిన కొందరు కబ్జాదారులు ఎన్నో కుతంత్రాలు చేశారు. కాగా కొందరు చిలకవాగు నాలాలను కబ్జా చేసి ప్లాట్లను చేసి భవనాలను కూడా నిర్మించారు. చేసిన ప్లాట్లు తమకు అనుకువగా ప్లాట్లలో నీరు నిల్వకుండా పక్క నుండి నీళ్లు వెళ్లేలా కాలువను తీశారు. కానీ యాలాల సర్వేయర్, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు జూలై 8 సోమవారం సర్వే నిర్వహించారు. సర్వేయర్ మహేష్ నూతనంగా ఓ పదాన్ని ప్రవాహ మార్గం అనే పదాన్ని శుతిమెత్తగా వాడారు. చిలకవాగు నాల ఎక్కడుందో చెప్పకుండా ప్రవాహ మార్గం అంటూ మొత్తం ఎమ్మెల్యే ఆశించిన ఆశయాన్ని తుంగలో తొక్కారు. నిజాయితీగా కొన్న ప్లాట్ల యజమానులు తమ ప్లాట్ల నుండి నాలా లేదని, పట్టా భూములలోనే తాము ప్లాట్లను కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సర్వే మొత్తం ఫేక్ సర్వే అని తోసి పారేశారు. జూలై 9 మంగళవారం రోజు బీజేపీ నాయకులు 6 మోరీల నాలా దగ్గరికి వెళ్లి 6 మోరీల నాలాను క్లియర్ గా చూయించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షానికి తాండూరు పట్టణంలోని పలు వార్డులు జలమయం అయిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో తాండూరు సురక్షితంగా ఉండాలంటే చిలకవాగు నాలాల ప్రక్షాళన నిర్వహించవలసిందే అని చిలకవాగు పాత నాలాల త్రవ్వకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో కబ్జా చేసిన ఒక్క వ్యక్తి మేలు కోసం భవిష్యత్తు తాండూరును నాశనం చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్తామని బీజేపీ నాయకులు తెలిపారు. పాత నాల ప్రకారం తవ్వకాలు జరపకపోతే రిలే నిరాహార దీక్ష చేస్తామని, ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఆదేశించారు. జూలై 9న బుధవారం చిలకవాగు నాలాల ప్రక్షాళన నిర్వహించవలసిందే అని అధికారులు ఎందుకు భయపడుతున్నారో మీ వెంట నేనుంటానని యాలాల మండలం బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రు అన్నారు. కొందరు తమ దగ్గర కోర్టు ఆర్డర్స్ ఉన్నాయని, ఇక్కడ ఎవరు రారాదని, భయపెడితే భయపడేది లేదని, ఎవ్వరు భయపడరాదని మిత్రు అన్నారు. శ్రీకాంత్ చారి తెలంగాణ ఉద్యమం కోసం ఎలా ప్రాణాలు అర్పించారో అలా చిలకవాగు ప్రక్షాళన కోసం నా ప్రాణాలు అర్పిస్తానని మిత్రు అన్నారు. జూలై 13న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలకవాగు ఎవరి హయాంలో కబ్జాకు గురైందో తాండూరు ప్రజలకు తెలుసు అని బీఆర్ఎస్ నాయకులను విమర్శించారు. జూలై 15న చిలకవాగు నాలాపై తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని, అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తే కోర్టును ఆశ్రయించవలసి ఉంటుందని ఎంఐఎం నాయకులు అబ్దుల్ అహాదీ షహరీ అన్నారు. తాను ఎన్నోసార్లు సర్వే చేయించానని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని అన్నారు. తాను కబ్జాలో ఉన్నట్లు ఎవరైనా ఆధారాలు చూపిస్తే దానికి అనుగుణంగా తన స్థలాన్ని వదులుకుంటానని కూడా తెలిపారు. జూలై 16న చిలకవాగుపై కొనసాగుతున్న చర్చకు ముగింపు పలకాలని బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రు అన్నారు. 6 మోరీల నాలా దగ్గర నుండి తవ్వడం ప్రారంభించాలని, లేదంటే భవిష్యత్తులో తాండూరు పట్టణంలోని 4-5 కాలనీలు మునగడం తప్పదని అన్నారు. ఈ విషయంలో అందరూ చొరవ చూపాలని అన్నారు. తను దగ్గర ఉండి తవ్విస్తానని, అందుకు అందరూ సహకరించాలని మిత్రు అన్నారు. रातों में रह रहे हैं, सांपा दुनिया के सांपा आ रहे घरों में अंदर। प्लाट में हम लोग जब वेंचर बने थे, कोई भी यहाँ पे नाला है वो ऐसा कुछ भी नहीं पता है हमारे, खाली प्लाट वेंचर बना दिए, ये प्लाट नंबर डाल के फ्लाटा बेचे तो ये फ्लाटा, कोई भी फर्दर आके यहाँ पे नाला है, ये नाले जाने का रास्ता है, ऐसा कुछ भी नहीं पता है। बोले कितने साल हुआ तुम खरीद के? ये तकरीबन 10-12 साल हो रहा है। जब पहले प्लाट लिए थे, ये प्लाट ले जाइए, पूरा पट्टा लैंड है, लेकिन हमारे कोई इन्फॉर्मेशन नहीं दी कि यहाँ पे नाला है, गौठान है, गवर्नमेंट ज़मीन है, कोई इन्फॉर्मेशन नहीं है। हम जो है इसे ताहिर कुरैशी के पास से प्लाट लिए हैं। जब हम प्लाट लिए थे तो यहाँ पे ना ही कोई ये था, नाला था, कुछ भी नहीं था हमारे को, और ना ही कोई किस्म का इन्फॉर्मेशन नहीं था। सडनली 2 to 3 years बैक जो है नाला खोद के ऐसे इधर से पट्टा, ये नाला जा रहा, वो जा रहा, के जो रॉन्ग इन्फॉर्मेशन दे रहे हैं, और हर वक्त जो है हम प्रॉब्लम फेस कर रहे हैं। एवरी ईयर वी आर फेसिंग द प्रॉब्लम रिगार्डिंग द अबाउट द वाटर लेवल। द वाटर लेवल इज इंक्रीजिंग, द वाटर इज सेंडिंग इनटू द हाउस, हमारे घरों में पानी आ रहा है। सो हम ये प्रॉब्लम बहुत फेस कर रहे हैं। अब गवर्नमेंट से रिक्वेस्ट है कि ये प्रॉब्लम सॉल्व करें, और अकॉर्डिंग टू गवर्नमेंट लॉ के हिसाब से जिधर से गवर्नमेंट की लैंड है, पट्टा लैंड है या गौठान है, उधर से नाला क्रॉस कीजिए, जो पुराना नाला है उसको रेगुलर कीजिए। ये सडनली जो बीच में से जो नाले हैं, यहाँ पे तो कोई रास्ता है नहीं, यहाँ पे रास्ता भी नहीं था पहले। ये ताहिरपुर जैसे तेली हबीब के पास से रास्ता खरीदे से जगह खरीद के रास्ता बनाए ये सर्वे ये प्लाटों के लिए। मगर यहाँ पे जो बोलते हैं कि यहाँ पे नाला है बोलते हैं, मगर इसमें तो कहाँ है पे, ये सब गलत फेक बातें हैं। लिहाजा गवर्नमेंट से रिक्वेस्ट है कि आप जो है जो पुराना नाला है उसको कंटिन्यू कीजिए, उसको रेगुलर कर लेवल का हमारी रिक्वेस्ट है। दर्शनाथ వారిలో ఉన్న చిలకవాగుకు సంబంధించిన ప్రవాహ మార్గాన్ని గుర్తించుటకు తాండూరు మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, ఆర్ఎన్బికి సంబంధించిన అధికారులు, నీటిపారుదలకు సంబంధించిన అధికారులు, మండల ఆర్ఐ గారు, సర్వేయర్ గారు యుక్తంగా మోకాబాయికి వచ్చేసి అది ఎక్కడెక్కడ ప్రవాహ మార్గం ఉన్నదో గ్రామ నక్షని ప్రకారం దానికి సంబంధించిన అద్దులను గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి పక్కపట్టే ఎవరైతే అధికారులకి మరియు రైతులకు కూడా గుర్తులు పెట్టి మోక పంచనామా చేసుకోవడం జరిగింది. చెప్పండి. వచ్చేసి 63, 62, 57, 52, 59, 58, 53, 47, 48, 41, 39, 36 సర్వే నెంబర్ల నుండి కోకర్ శివార్లో చిలకవాగు అనేది ప్రవాహ మార్గం ఉన్నది. పరిధి వచ్చేసి 36 సర్వే నెంబర్లో ఎండ్ అవుతుంది. అక్కడ నుండి మళ్ళీ సాయిపూర్ శివార్కి వెళ్తుంది. అన్న
అందరు ఫోటోలు వచ్చేటట్లా దిగాలి, అందరికీ తెలుస్తుంది తీసుకున్నాం నాకు. అవునవును. बजे मिशन हमें थे, यहाँ से हम खोदने दिए, बहुत बड़ी गलती हो गई हमारी। पहले नहीं खोदने देना था, पूरा सीमेंट डाल के वहाँ से जाम कर देते हमें, पूरी ट्रैफिक जाम होते, उधर की उधर, इधर की इधर। हमारे को जरूरत नहीं था यहाँ पे, मेरा अकेले का हमारा मसला नहीं है। तकरीबन इतना बड़ा वेंचर से इतने बड़े कॉलोनी बनने जा रही है, आज का नहीं है मसला, हर एक को प्रॉब्लम है ये। लिहाजा पहले का एमएलए साहब से होंगे, गवर्नमेंट से हर एक से आपसे गुजारिश है, जैसे हाजीपुर के पीछे से जो पुराना नाला है उसको ध्यान करा दो। यहाँ पे पानी आने की वजह से रातों में इतने सारे घर हैं ऑलरेडी, सांपों का मसला है, रातों में बच्चे हैं, रातों में और घरों में लेडीज है, हर कोई डर के ज़िंदगी गुजार रहे हैं। यहाँ पे कोई खुशी से नहीं है, सिर्फ डर रहे, लाखों रुपये लगा के प्रॉपर्टियाँ खरीदने मगर डर के ज़िंदगी गुजार रहे, मजबूर है हम यहाँ पे सब। लिहाजा गवर्नमेंट से गुजारिश है कि वो पुराना नाला हाजीपुर के पीछे से उसको ध्यान करा दी। నా పేరు మిత్రు, నేను బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్. ఇది చిలుకవాగు గురించి మొన్న గిట్ట నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఆదిబై దగ్గర నుంచి, అదే పెట్రోల్ బంక్ నుంచి, అంటే మా విలేజ్ నుంచే వస్తుంది ఆ చిలుకవాగు. అక్కడి నుంచి ఏడు వరకు మన బస్ స్టాండ్ వరకు ఎక్కడ వరకు అయితే పోతుందో అక్కడ వరకు క్లియర్ కట్గా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఇది ఇలా కొందరిది ప్లాట్ వాళ్ళకి పోతున్నదంటని అంటున్నారు. మరి ఇక్కడ నుంచి ఏ విధంగా వస్తుందో తెలియదు, కానీ యాక్చువల్గా చిలుకవాగు ఎక్కడి నుంచి ఉన్నది అనేది మాకు క్లియర్ కట్గా తెలుసు, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు మాకు. దాని మ్యాప్ ప్రకారం ఈ మ్యాప్ కాకుంటే ఇంతకుముందు ఉన్నటువంటి మ్యాప్ నన్ను తీసుకొని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా తీసుకెళ్తారు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఇది ఒకటి చిలుకవాగు ఇంకా బాగా చేస్తే బాగుంటుంది క్లియర్ కట్గా. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో 100 ఇండ్లు మునిగిపోతున్నాయంటే 10 ఇండ్లు పోయినా పర్వాలేదు, కానీ 100 ఇండ్లు మునిగిపోవాలనే ఆలోచన ఉండకుండా ఇది ఒకటి దీని గురించి మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది కావద్దు, ఈ చిలుకవాగుని క్లియర్ కట్గా చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జూలై 22న తాండూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ తాండూరు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చిలుకవాగు ప్రక్షాళన జరగాలని, ఆక్రమణకు గురైన నాలాను తవ్వాలని ఆర్డీఓ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. నిజంగానే చిలుకవాగు ప్రక్షాళన జరగాలనుకుంటే ఇంకో దారి ఉందని అబ్దుల్ ఆది షహరీ తెలిపారు. తన పెట్రోల్ బంక్ పక్కన ఉన్న కాలువను నేరుగా రోడ్డు అటువైపుగా 2-3 కిలోమీటర్ల నాలా త్రవ్వితే ఎవరికి ఇబ్బంది ఉండదని, నేరుగా కాగ్నా నదిలోకి వరద నీరు కలుస్తుందని తెలిపారు. నన్ను చాలా ఆక్రమణదారునిగా చూపిస్తూ ఉన్నారు, కానీ ఇంకా ముందు చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారస్తుల ప్లాట్లు, అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఇండ్లు కూడా ఉన్నాయని తెలిపారు. అసలు ఇది చిలక వాగే కాదని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు నిజాయితీగా, మనస్ఫూర్తిగా ఆక్రమణకు గురైన భూమిని, నాలాలను రక్షిస్తే భవిష్యత్తులో తాండూరు పట్టణంలోని పలు వార్డులు వరద నీటితో ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త పడితే అందరికీ మంచిదే కనుక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులతో ఇంకోసారి సమీక్షా సమావేశం నిర్వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు తాండూరు పట్టణ ప్రజలు కోరుతున్నారు. చిలకవాగు నాలా కబ్జాలో ఉన్న వ్యక్తి ప్రజాప్రతినిధికే హైకోర్టు ద్వారా నోటీసులు పంపారు. కానీ ఎవరు నోటీసు పంపారో అదే వ్యక్తికి పాత రికార్డులను తవ్వి ఆయనకు తిరిగి నోటీసును పంపి చిలకవాగు ప్రక్షాళనకు సిద్ధం కానున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు మనము హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న చిలుకవాగు ఏదైతే ఉందో అక్కడ హాట్ టాపిక్గా నడుస్తున్న ఈరోజు తాండూరులో ఆ దాని గురించి మాట్లాడబోతున్నాం. అయితే ఇక్కడ అధికారికంగా ఏం చేశారంటే అసలు ఉన్న ఏదైతే 6 మోరీల నాలా ఉందో అక్కడ కాకుండా వేరే వైపున అక్కడ చేశారు. ఇది ఎవరి ఒత్తిడితో, ఎవరి ప్రలోభాలకు లొంగి చేసిర్రో తెలియదు, కానీ మన తాండూరు జనం మాత్రము సరైన చోట ఏదైతే చిలుకవాగు యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ మరియు శాటిలైట్ మ్యాప్ ప్రకారం ఉందో అక్కడి నుంచి చిలుకవాగును నిర్మించాలని ఆ కాలువ నిర్మించాలని జనాలు కోరుకుంటున్నారు. అయితే ఎవరికి తలొగ్గి
మరి భయపడి మరి ఈ విధంగా చేస్తున్నారు అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి నుంచి ఒక కాలువ చూపిస్తున్నారు. అదేవిధంగా సర్వే ప్రకారము మరి ఏదైతే ఉందో 6 మోరీల నాలా మనం ఇక్కడ సిమెంట్ రోడ్డు చూస్తున్నాం కదా, ఈ సిమెంట్ రోడ్ దగ్గరనే 6 మోరీల నాలా ఉండింది. మరి అది కాకుండా వేరేది ఎందుకు నిర్మించారు? మరి జనాలను ఈ విధంగా తప్పుదారి ఎందుకు పట్టే? అదే విధంగా ఇక్కడైతే 6 మోరీల నాలా ఉండేది, అక్కడ 20 లక్షలు పెట్టి ఇక్కడ సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. అయితే ఎవరు తిరుగుతున్నారు ఇక్కడ నుంచి? ఇన్ని లక్షలు ఇక్కడ పెట్టిర్రు. జనాలు ఉన్న దగ్గర రోడ్లు కట్టలేరు, కానీ జనాలు లేని దగ్గర మాత్రం రోడ్లు కట్టి ఇలా ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని జనాలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ నిజానికి ఇక్కడ శాటిలైట్ మ్యాప్ ప్రకారం, గవర్నమెంట్ రికార్డు ప్రకారం ఇక్కడ 6 మోరీల నాలా వెళ్ళినట్లయితే ఈ రోడ్డును కూడా తవ్వాల్సి ఉంటుంది. మరి ప్రజాధనం వృధానే కదా. ఇలాంటి నాయకులు ఈ విధమైన అనాలోచిత చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారని జనాలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి జనాలు మాత్రం దమ్ముంటే నాయకుల దగ్గర కానివ్వండి, ప్రతిపక్షాల దగ్గరైనా కానివ్వండి, అదేవిధంగా మరి అధికారుల వద్ద కానీ దమ్ముంటే, నిజంగా మీరు ఎవరికి లొంగని వారే అయితే, దమ్మున్న వాళ్ళే అయితే యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్ మరి శాటిలైట్ మ్యాప్ ప్రకారం ఇక్కడ కాలువ త్రవ్వాలని, చిలకవాగుని నిర్మించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి దమ్ముందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొకటి ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే, మన తెలంగాణ కోసం అయితే పోరాటం చేసి శ్రీకాంతాచారి అయితే తెలంగాణ కోసం చనిపోయాడు. నా తాండూరు ప్రజల కోసము ఆ చిలుకవాగు నన్ను చంపేసినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ చిలుకవాగు మాత్రం ఖచ్చితంగా తీయాల్సిందే అని కోరుకుంటున్నాను. ఒకవేళ చిలుకవాగు తీయకపోతే నేను ప్రతి దానికి సిద్ధంగా ఉంటా. ఎవ్వరికి భయపడేది లేదు. ఈడ మన హాది ఉండని, ఇంకొకరు ఉండని, ఇంకొకరు ఎవ్వరితో భయపడేదే లేదు. అందరికీ నమస్కారము. నేను బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రు యాలాల్ మండల్. మనము ఒక వారం రోజుల నుంచి చిలుకవాగు గురించే చెప్పుకుంటున్నాం, కానీ ఆ చిలుకవాగుని ఎప్పుడు తీస్తామా, ఎప్పుడు చేస్తామా అనేది లేదు. ఇంకొకటి, మన ప్రభుత్వ ఉద్యోగులు ఆడ పోతే, సర్వేర్లు పోతే, ఈడ వచ్చి ఎందుకు సర్వే చేస్తున్నారు, నా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది అంటేనే అంటున్నాడంట. ఎవరు? మన హాదీబాయ్. ఎందుకు? అతనికి ఏం అవసరం కోర్టు ఆర్డర్, స్టే ఆర్డర్ ఉన్నది? స్టే ఆర్డర్ ఉంటే అతని దగ్గర ఓట్లేము కదా. ఎక్కడి నుంచి నాలా ఉంది అనేది సర్వే చేపిస్తున్నాము, అదే ప్రకారంగా పోతాం. ఆయన స్టే ఆర్డర్ ఇస్తే 53, 54 సర్వే నెంబర్ ఉండొచ్చు, 52 సర్వే నెంబర్కి లేదు. కాబట్టి నేను బాజప్తా చెప్తున్నా, 6 మోరీల నాలా అని చెప్తున్నాం. కాబట్టి అదే 6 మోరీలు అనేది మనం అదే హాదీబాయ్ పెట్రోల్ బంక్ ముందల దొవ్వుతే, ఆ 6 మోరీలను దొవ్వినాం అనుకో, మనకి 6 మోరీలు నిజం ఉన్నాయా లేదా, అబద్ధం చెప్తున్నామా అనేది తెలుస్తుంది. ఎందుకంటే మేము పుట్టడము ఇక్కడనే బషీర్మియా తాండాలోనే పుట్టి, మేము దగ్గర అయినా 20, 35, 40 సంవత్సరం ఉన్నది. మా నాయన వాళ్ళకు 75, 80 సంవత్సరాలు ఉంది. కనీసము ఒక పెద్ద మనుషులను తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఉండే నాలా అనేది క్లియర్ కట్గా తెలుసుకున్నా నడుస్తుంది. కానీ దాన్ని తూతూ మంత్రంగా కాకుండా క్లియర్ కట్గా చేయాల్సిందిగా కోరుతున్నా. దీని మీద ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు దృష్టి సారించారు. ఇంతకుముందు వాళ్ళు చెప్పారు కాబట్టి అదే ప్రకారంగా 16 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయంట అనంగా వింటున్నాము, మనకు తెలియదు. దాన్ని ఖచ్చితంగా ఒక రౌడీ షీటర్తో భయపడకుండా దాన్ని క్లియర్ కట్టుగా ఎక్కడి నుంచి చేయాలని నేను ముందర ఉండి నేను ఉంటా బాజప్తా. ఎవరు వస్తారో చూస్తాము. మాకు ఇంకొకటి విధంగా వాళ్ళని చెప్తున్నారంట, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఎవ్వరు ఏం చేసేది లేదు. క్లియర్ కట్గా ఆ 6 మోరీలు ఫస్ట్ రోడ్ దగ్గర దోవినాం అనుకో, క్లియర్ కట్గా తెలిసిపోతుంది కింద బంగారం ఉందా, వెండి ఉందా అనేది తెలిసిపోతుంది. కాబట్టి అక్కడ జనాలు మునిగిపోతున్నారా దేవుడా అంటే, ఇక్కడ ఒక హాదీని పట్టుకొని వాందే కులగొడుతున్నామా, వాందే ఇది చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఆయన నాకు కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉంది. అరే నీకు కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉంటే నీది ఏమున్నది? 53, 54 సర్వే నెంబర్ ఉండొచ్చు, నువ్వు అంతవరకే చూసుకో. కానీ నువ్వు 52 సర్వే నెంబర్ వరకు నీకు కోర్టు ఆర్డర్ ఇచ్చిందా? కోర్టు ఆర్డర్ని మేమైతే ధిక్కరించట్లేము కదా. కాబట్టి ఏ ప్రభుత్వ ఉద్యోగి భయపడేదే లేదు. అతను రౌడీ షీటరు, ఎక్కువ ఏమైనా చేసిండనుకో ఆయన మీద ఏ కేసు ఫైల్ చేయాలనో చేద్దాము. ఆయన కోర్టు, హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు అని ఆయనతోటి భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే కనీసం లేదన్నా ఇంతకుముందు 3-4 వార్డులు మునిగిపోయినాయంటని చెప్తున్నాం. మళ్ళీ ఇప్పుడు వాన పడ్డప్పుడు ఎగురులాడుతున్నాం, వాన లేనప్పుడు ఏమనట్లేము. మళ్ళీ వాన పడ్డదనుకో మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా 2-3 రోజుల వానలు ఉన్నదంటని అంటున్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఎమ్మెల్యే సార్కి నేను ఒకటే కోరుకుంటున్నా,
సార్ దయచేసి ఆ చిలుక వాగుని మీ పీరియడ్లోనైనా చేయాల్సిందిగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇంతటితో ముగిస్తున్నా. ఇంకొకటి ఎమ్మెల్యే సార్కి నేను ఏం కోరుకుంటున్నా అంటే ఒక మంచి సర్వేర్ని, ఈ సర్వేరు కాకుంటే ఇంకో పెద్ద సర్వేని తీసుకురావాలి. ఎందుకంటే ఈ సర్వేర్కి అడిగితే అది ప్రవాహం ఉన్నది, నాలా లేదు అంటే ఏ విధంగా నీకు నాలా లేదని తెలుసా, అది ఎక్కడి నుంచి ఉంది మాకు క్లియర్ కట్గా తెలుసు కదా, మేము చూపిస్తాము, నీకు మ్యాప్లో తెలియకుంటే మేము చూపిస్తాం. బాగా చెప్తా ఇక్కడ నుంచి ప్రవాహం ఉన్నది అంటే ఎక్కడ ప్రవాహం ఉన్నది ఈ సర్వేర్ గిట్ట క్లియర్ కట్గా తెలియదు. కాబట్టి మనం డిస్ట్రిక్ట్ సర్వేర్ కాకుంటే ఇంకా ఏ సర్వేర్ని పిలిపిస్తామో ఆ మ్యాప్ తెప్పించి క్లియర్ కట్గా సర్వే చేపించాల్సిందిగా నేను ఎమ్మెల్యే సార్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఎమ్మెల్యే సార్కి ఒక్కటే కోరుకుంటున్నా, సార్ నేను ముందర ఉంటా, ఎవ్వరికి ఏమి ఇంత ఇబ్బంది కాదు. ఆ రౌడీ షీటర్ చంపేస్తే నన్ను చంపేస్తాడేమో, నేను భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చిలుక వాగు తీయాల్సిందే. ఎమ్మెల్యే గారు ముందర నేనుంటా, ఎమ్మెల్యే సార్ నా ఎంట ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నేను 7 వరకు పోయినా 6 వరకు నేను సిద్ధము, కానీ ఖచ్చితంగా 6 మోరీల నాల ఆ చిలుక వాగు తీయాల్సిందే. నేను ఎమ్మెల్యే సార్ ముందర నేనుంటా. సార్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మరి మా ఎంట మీరు ఉండండి. ఏదో రౌడీ షీటర్లతోటి భయపడో వీళ్ళతోటి భయపడో చిలుక వాగుని మాత్రము ఇది చేయనియదు. ఖచ్చితంగా చిలుక వాగు తీయాల్సిందిగా కోరుతున్నా. ఈ రౌడీ షీటర్లతోటి కానీ ఇంకెవరితోటి కానీ భయపడేదే లేదు. ఎందుకు భయపడతాము, ఏ విధంగా భయపడతాం, ఎవరితోటి భయపడేదే లేదు. ఏ కేసు అవుతుందో అది చూసుకుంటాం, కానీ భయపడే ప్రసక్తే లేదు. చిలుక వాగు తీయాల్సిందే. చిలుకవాగు అంటున్నారు. చిలుకవాగు గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ఆ రోజు మేము తీసుకుపోయినప్పుడు మా వాళ్ళకి నీళ్ళు వచ్చి ఇబ్బంది అవుతుంది కాబట్టి చిలుకవాగు మా వాళ్ళ కూడా ఉంది కాబట్టి దృష్టికి తీసుకెళ్తే, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్పర్సన్ని, మున్సిపల్ కమిషనర్ని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ ఒక క్యాంప్ ఆఫీస్కి పిలిచి ఆ రోజు చెప్పిండు సారు. ప్రతి ఒక్కరూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. ఆ రోజు అందరు కలిసి సహకరించి ఏదైతే చిలుకవాగు పూడిక తీయమన్నాడు తీసి జేసీబీ కూడా వచ్చింది, ఇటాచ్ వచ్చింది, తీపియడం కూడా జరిగింది. ఆదిబాయ్ పెట్రోల్ బంక్ వరకు తీసాము. ఆదిబాయ్ గారు వాళ్ళు ఏదో నా దగ్గర పేపర్స్ ఉన్నాయని తీసుకొచ్చి ఆపడం జరిగింది. దాన్ని ఇప్పటికైనా ప్రాబ్లం సాల్వ్ చేయడానికే మేము సహకరిస్తాం తప్పితే మేము ఎవ్వరికి లొంగేది లేనే లేదు. ఎవరెవరికి ఏమి ఇబ్బంది ఏంటంటే ఎవ్వరికి ఆడ ఏమవుతుందంటే ప్లాట్లు చేసిన వాళ్ళు ఒకరైతారు, ఇండ్లు కొని కోల్పోయేటోళ్ళు ఒకరైతున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యే గారు దానికి దృష్టిలోనే ఉంది. చైర్పర్సన్కి ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నారు చిలుకవాగు గురించి. చైర్పర్సన్ గారు కానివ్వండి, కమిషనర్ కానీ ఏమైందని ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి మేము కూడా అడుగుతున్నాము. దాన్ని తీసేంత వరకు మేము కూడా వదలము. మేము ఎలాంటి లొంగే ప్రసక్తే లేదు. దానికి కంపల్సరీ తీయాలి. కంపల్సరీ తీస్తేనే తాండూరుకి న్యాయం జరుగుతుంది. వాస్తవానికి తాండూరు మునగడానికి కారణం కూడా జరుగుతుంది. అంటే తాండూరు అంటే సగం తాండూరు, ఇప్పుడు షాయిపూర్ అంటే చిన్నగా లేదన్న. షాయిపూర్ ఏరియాలో ఒక 4 వార్డ్స్ ఇప్పుడు ఉన్నాయి, ఇంకా కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం కూడా మునిగే అవకాశం ఉంది. రానున్న నేను ముందడి చెప్తున్నా, ఫ్యూచర్లో 100% ఆ ప్రాబ్లం క్లియర్ కాకుంటే 100% మనం పడవలు వేసుకొని తిరగాల్సి వస్తుంది. అది గమనించండి మీరు. ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అనేక రకాల వ్యాధులకు గురవుతారు. మీకు తెలిసిన విషయమే. ఆ నీరు గనక నిజం కూడా వస్తే ఈ ఆల్రెడీ ఇప్పుడు మనం వెళ్తున్నదే అది ఆ సమస్య పూర్తి కాకుంటే తప్పకుండా ఇంకోటి. ఆ రోజు మేము కూడా ఎందుకు ఫైట్ చేసినాం, మా టౌన్ ప్రెసిడెంట్ గారు, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జనరల్ సెక్రటరీ అందరం కూడా 2 సార్లు 3 సార్లు వచ్చింది. అక్కడ ఉన్న పట్టేదారు, మా షాయిపూర్ వాసి అక్కడ పట్టేదారు ఉన్నాడు, మా జగ్గు, షాయిపూర్ జగ్గు, వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా మా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలు అందరం కూడా పోయి మేము 100% ఫైట్ చేసినాం. అయితే మేము కూడా ఎంఆర్ఓ గారికి వాళ్ళకి అందరూ ఒకటే మాట్లాడినాం. మాకు గతంలో అంటే అది సహజ సిద్ధంగా ఏర్పడింది. ఈ రోజు కూడా అదే చెప్తున్నా, ఏదైనా కాలువలు కానీ ఇవన్నీ కూడా గుట్టలు కానీ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వర్షం పడితే, ఆ రోజు వర్షాలు పడితే ఆ గుట్టపా నుంచి వచ్చే వర్షం, ఆ వరద, ఆ తాకిడికి అది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కాలువ. అది ఎవరో మీరో నేనో తయారు చేసిందో, మాన్యువల్ గా తయారు చేసింది అయితే కాదు, ఒక మిషనరీ తోటి చేసింది కాదు. అది ఎట్లయితుందో అది ఇంకోటి 6 మూరల తోవ అనే ఒకటి ఉంది, వాస్తవానికి చూసారు కదా. అది ఎంఐఎం నేత ఎవరైతే ఉన్నారో ఆడ మనం ఆ రోజు మొన్న కూడా రీసెంట్లీ మాట్లాడడం కూడా జరిగింది. ఆడ మనం నిల్చొని మనం ఏదైతే నిల్చున్నామో ఆ సీసీ రోడ్ వేసి ఆ సాయిపూర్ వాసులకు తెలుసు, ఆ తాండా ప్రజలకు తెలుసు, మరి కాంజాపూర్ ప్రజలకు తెలుసు, కందనెల్లి వాళ్ళకి తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయమే. 6 మూరలు ఆడ ఉండే అన్న, నేను కూడా చూసినా ఉండేనా లేదన్నా. మరి నేను కూడా అదే అంటున్నా, ఎవరికో భయపడో
ఎవరికో నేను ఒక విషయం నాకు అర్థం కాదు నా తాండ్రులా, నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే, నీ దగ్గర జెన్యున్ పేపర్లు ఉంటే, ఇది నా అరే ఒకరిని చూసి భయపడడం మీద నాకు అర్థం కాదు. అధికారులు ఆయన వచ్చి ఎవరో ఒక వ్యక్తి ఎంఐఎం క్యాండిడేట్ ఎంఐఎం వ్యక్తి వచ్చి యాసే నిగల్దానా అంటే అరే వెళ్ళిపోట్ తోవడానికి పెట్టినటువంటి క్రేన్ ని తీసుకొని పోవడం అనేది అధికారులు ఎంత నిర్లక్ష్యం అన్నది. అంటే మీరు ప్రజల పనిచేస్తారా లేకుంటే ఎవరు నాయకులకు ధమ్కిస్తే అంటే మేము కూడా ఇస్తాం, మాకు కూడా వస్తాయి ధమ్కీలు, మేము వేయలేమా, మాకు కూడా ఉంది దమ్. CT Cable